నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా, ఏ వర్ణానికి సంబంధించి కావాలన్నా, ఎలాంటి వారు కావాలన్నా, ఆ బ్లడ్లో ఉన్న సంబంధం కావాలన్నా మీకు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసలు ఎలాంటి వారు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, వివాహానికి సంబంధించి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు, అయినా సరే వివాహాలు జరగు. అసలు ఎలాంటి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? అసలు చాలామంది అనుకుంటూ ఉంటారమ్మా, మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సంబంధాలు చూడటం మొదలుపెట్టగానే కుదరాలి అనేది అందరి కోరిక. పేరెంట్స్ అందరూ కూడా ఒకటే కోరిక ఏంటంటే కనుక పెళ్లి సంబంధం చూడగానే వెంటనే అయిపోవాలి, మొదలు పెట్టామా వెంటనే కుదిరిపోయి చక్కగా వాళ్ళకి పెళ్ళైపోయి అన్నట్టుగా ఆశిస్తారు. ఈ తల్లిదండ్రులందరికీ కూడా ఉన్నటువంటి కోరిక ఇది. కానీ ఏంటంటే కొంతమందికి వెంటనే కుదరకపోవడం, కొన్నాళ్ళు ఆలస్యం అవడం, ఆ తర్వాత ఏంటంటే తర్వాత ఒక 2 సంబంధాలు 3 సంబంధాలు వస్తేలోకి ఇదేంటి మన పిల్లలంతా మంచిగానే ఉన్నారు, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఏ లోపం లేదు, హైట్ ఉన్నారు, చదువు ఉంది, మంచి ప్యాకేజీలో ఉన్నారు, మనం కూడా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళమే, కానీ ఎందుకు ఇలా అవుతోంది అని ఆలోచించడం మొదలుపెట్టి జ్యోతిష్యం జాతకాల దగ్గరికి వస్తారు. అలా వచ్చి వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ చేయించుకున్న వాళ్ళకి వెంటనే పెళ్ళి అవ్వడం అనేది కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం కూడా వీరికి ఇలాంటి లేట్ మ్యాచెస్ అన్నింటికి కూడా ఒక చెప్పాలంటే ఒక సోపానం లాంటిది అని చెప్పొచ్చు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా ఎవరివి? ముందుగా మరి వధువు కావాలా వరుడు కావాలా? వరుడే కావాలి. వరుడే కావాలా? సరే, అయితే అబ్బాయిలవే చెప్తున్నానండి ఈసారి ఈ వారం. ఓకే, రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాల బాబు, 5'10" హైటు, ఎంఎస్ చేశాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈయనకి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి పిఆర్ కూడా ఉంది, అందుకని ఆ విషయాన్ని గమనించగలరు. వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్, 31 సంవత్సరం, 5'10" హైటు, ఎంఎస్, యుఎస్లో 175 వస్తుంది, కే వస్తుంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్ కాబట్టి, వెల్ సెటిల్డ్ యుఎస్లో ఉన్నా ఓకే, ఇండియాలో ఉన్నా ఓకే, ఆ విషయాన్ని గమనించండి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు, హైదరాబాద్లోనే చేస్తున్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత చూసినట్లయితే కనుక కమ్మ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, 11 lakhs ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్, 32 సంవత్సరాలు, 6'1" హైటు, యుఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు, ఈయన 110K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియాయే కాదు, కొంచెం ఇతర కూడా వర్ణాలు కూడా చూస్తామంటున్నారు, ఆ విషయాన్ని గమనించండి. తర్వాత గౌడ్స్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 34 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, ఎంబీఏ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి అబ్బాయికి గంగపుత్ర క్యాస్ట్లో అమ్మాయి వధువుగా కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో కూడానండి, రెడ్డి క్యాస్టు ఈ క్యాస్ట్లో చదువుతున్నా అనుకోకండి, బ్రాహ్మిన్స్, ఆర్యవైశ్య అందరూ ఉన్నారు, వరుసగా వస్తుంటాయన్నమాట. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఇతను బెంగళూరులో పనిచేస్తున్నాడు, 12 లక్షల జీతంలో ఉన్నాడు, శాఖ పట్టింపు లేదు, ఎవరైనా సరే ఓకే అంటున్నారు. ఆర్యవైశ్య క్యాస్టు, 26 సంవత్సరాల అబ్బాయి, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్ అండి. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మిన్స్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్సీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 8 లక్షల జీతంలో ఉన్నాడు, నాయి బ్రాహ్మిన్ క్యాస్ట్లో వధువు కావాలి. ఓకే, ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధం కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9860044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే కనుక మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. చాలామందికి ఏంటంటే లైవ్లో మాట్లాడాలంటే వారి గురించి చెప్పడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాట్సాప్ నెంబర్కి అన్ని డీటెయిల్స్ పంపించవచ్చు. అదేవిధంగా జాతక పరంగా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించి కాల్ చేసి మాట్లాడి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారం చూపబడుతుంది. ఓకేనమ్మా, ఒక పంచగ్రహ కూటమి అంటే ఏంటి, అసలు దాన్ని దేని ఉద్దేశం మీద ఉంది అసలు? అది
అంటే 5 గ్రహాలు వృషభ రాశిలో రేపు 6వ తారీఖున కలుస్తున్నాయి. అందువల్ల జ్యోతిష్యులందరూ కూడా అలర్ట్ అయ్యి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. దాని మీద చాలా వీడియోలు కూడా వస్తున్నాయి. అయితే ఏంటంటే ఈ 6వ తారీఖున 4, 5, 6 అని కొంతమంది అలా అంటున్నారు, కానీ 5, 6 తారీఖుల్లో కంపల్సరీ 7వ తారీఖున కూడా కనిపిస్తుంది ఆకాశంలో. తెల్లవారుజామున మనకి సూర్యోదయం అవ్వడానికి ముందు మనం తూర్పు దిక్కును చూసినట్లయితే కనుక ఈ పంచగ్రహ కూటమిని దర్శించవచ్చు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక దీని వలన ఏంటి అంటే కనుక అన్నిట్లకన్నా కూడా ముఖ్యమైనటువంటిది 12 రాశుల వాళ్ళు కూడా కొంచెం నవగ్రహ హోమం చేయించుకుంటే చాలా చాలా మంచిదమ్మా, ఉపయుక్తంగా ఉంటుంది. ఎందువల్ల అంటే అప్పుడు మనకి నవగ్రహాలు 5 గ్రహాలు ఒక చోట ఉన్నాయంటే వృషభ రాశి వారికి బాగుంటుందా, లేకపోతే పక్కన ఉన్నటువంటి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, కర్కాటక రాశి వారికి ఎక్సలెంటు, మేషరాశి వారికి ఎక్సలెంటు, ఇలా రకరకాలుగా మనకి వీడియోలు కూడా మేము కూడా చేస్తున్నాం. అయితే ఏమిటంటే మెయిన్ ఏంటంటే ద్వాదశ రాశుల వారు కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కానీ, హోమంలో కూర్చోవడం కానీ, హోమం 6వ తారీఖున హోమం నవగ్రహ హోమం మేము కూడా పురమాయించి ఉన్నాము. అందువల్ల హోమానికి వచ్చేవాళ్ళు కూడా రావచ్చు, వాట్సాప్ నెంబర్లో సంప్రదించవచ్చు. అందువల్ల పంచగ్రహ కూటమి అంటేనే మనకేమిటంటే కనుక యుద్ధాభయాలు ఉంటాయి, అదేవిధంగా ఆందోళనలు ఉంటాయి, తర్వాత టెన్షన్స్ ఉంటాయి. ఆ యొక్క 5, 6, 7 తారీఖుల్లో కొనుగోళ్ళు అమ్మకాలు, షేర్ మార్కెట్ ఇలాంటి వాటిలో గబగబా పెట్టుబడులు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు అమ్మాయిల్లోకి వచ్చేసాము. బ్రాహ్మిన్స్ క్యాస్ట్ 25 సంవత్సరాల పాప, 5, 6 హైటు, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తోంది, 21 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, శాఖ పట్టింపు లేదు. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 15 లక్షల జీతంలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈ అమ్మాయికి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5, 4 హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉంది పాప, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5 హైటు, ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే 180 lakhs జీతంలో ఉంది, ఈ అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి, 80,000లో ఉంది. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5, 4 హైటు, ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసింది, ఈ అమ్మాయి 60,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. సాగర క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, బాగా వెల్ సెటిల్డ్ వీళ్ళు, 26 సంవత్సరాల పాప, 5 హైటు, బీటెక్, యుఎస్లో ఉంది పిల్ల, 140K వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. సాగర క్యాస్ట్ అనే కాదు, ఏ కులం వాళ్ళైనా సరే వీళ్ళకి ఓకే, వెల్ సెటిల్డ్ అయి ఉండాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక కాల్ ఉన్నారు, తీసుకుని కంటిన్యూ చేద్దాం. భూలక్ష్మి గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. అమ్మ చెప్పండి భూలక్ష్మి గారు. మాది నందిగాం తాలూకు అండి. ఓకే, ఎవరికండి పెళ్లి సంబంధం మీ ఇంట్లో? మా బాబు గురించి అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? గోపాలకృష్ణ, మా అబ్బాయి పీజీ చేసిందండి. ఓకే అమ్మా, కులం ఏంటండి? యాదవ. ఓకే, యాదవ క్యాస్ట్లో ఉన్నాయి అమ్మాయిలు, సంబంధాలు ఉన్నాయి. ఎర్రగొల్లలా మీరు? మా ఊళ్ళో గోళంలో. ఓకే అమ్మా, మీరు అబ్బాయి వివరాలన్నీ కూడా మీరు వాట్సాప్ చేయండి, వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, మీరు రాసుకొని దానికి పంపించండి, సరేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి చెప్పండి. హలో ఓకే అండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు సాగరా క్యాస్ట్ అన్నాను కదా, వాళ్ళు ఇండియాలో ఉన్న అబ్బాయి లేకపోతే అబ్రాడ్లో ఉన్న ఓకే అంటున్నారు. అందువల్ల ఆ సంబంధం గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, 2 అమ్మాయిలే వాళ్ళకి, పెద్ద అమ్మాయికి కూడా అయిపోయింది, 2వ అమ్మాయి అనమాట. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. క్షత్రియ క్యాస్ట్ వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తారు. ఈ అమ్మాయికి 27 సంవత్సరాల అమ్మాయి, 5, 4 హైటు, బీటెక్ చేసింది. అమ్మాయి 18 లక్షల జీతంలో హైదరాబాద్లోనే పనిచేస్తోంది. క్షత్రియ కావచ్చు, లేకపోతే వేరే క్యాస్ట్లో కూడా చూస్తారు, అంటే ఎస్సీ ఎస్టీ కాకుండా అని చెప్పారు వాళ్ళు, ఆ విషయాన్ని గమనించగలరు. తర్వాత ఎస్సీ హిందూ మాల 26 సంవత్సరాలు, 5, 6 హైటు, బీటెక్, ఎంబీఏ,
హైదరాబాద్లోనే 7 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి హిందూ మాలలో అబ్బాయి వరుడు కావాలి. ఆ విషయం గమనించండి. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి పర్టికులర్గా మీరు ఏమైనా అంటే వివాహం ఆలస్యం అయ్యే వాళ్ళకి ఏమైనా పూజలు అట్లా ఏమైనా చేపిస్తారా మీ తరపు నుంచి కూడా, వాళ్ళు ఏమైనా అడిగితే? తప్పనిసరిగానమ్మా, చాలామంది అడుగుతూ ఉంటారు. మన బీఆర్కే న్యూస్కి నేను రావడం మొదలెట్టిన తర్వాత 2-3 పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. ఆ విషయం కూడా మనం ప్రేక్షకులతో పంచుకోవాలి. అలాగే కొంతమందికి కుంభ వివాహం, కదడి వివాహం ఇవి అందరూ కూడా చేయించరు, చేయించే వాళ్ళ కోసం వెతుక్కోవాలి. అలాంటప్పుడు మనకి మంచి టీం ఉంది, అందువలన వాళ్ళు చేస్తారు. అందువల్ల అలా కూడా చేయించగలుగుతున్నాము. అలాగే అదే కాకుండా ఏదైనా రెమెడీస్ కూడా అంటే జపాలు కానీ హోమాలు కానీ ఇవన్నీ చేయించడం వల్ల కూడా వివాహాలు కుదిరి పెళ్ళయ్యి ఆ తర్వాత వాళ్ళ పిల్ల పాపలతో ఉండడం కూడా మంచిగానే ఉంది. అందువల్ల వీటిల్లో కూడా అంటే జ్యోతిష శాస్త్రం నేర్చుకోవడమే కాదు, వీటికి కూడా దగ్గరుండి నా సమక్షంలో చండీ హోమాలు లాంటి హోమాలు, సుదర్శన హోమాలు, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి మనము నవగ్రహ హోమాలు ఇవన్నీ చేసుకోవడం, పాశుపతాలు చేయించడం, వీటి వల్ల అన్నింటి వల్ల ఏంటంటే కనుక వాళ్ళకి మోరల్ సపోర్టుగా నేను చేయగలుగుతున్నాను. వాళ్ళు పెట్టుకుని వాళ్ళే చేసుకున్నప్పటికీ కూడా కొంచెం మంత్రం తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఉంటే అబ్జర్వేషన్ అది వీళ్ళకి అండదండగా ఉంటుంది అనేసి నేను కూడా ఒక సేవాభాగ్యంగా భావించి చేయిస్తున్నాము. ఓకేనండి, ఎవరైనా సరే వివాహానికి సంబంధించి ఆలస్యం అవుతుంది, హోమం ఏదైనా చేయించుకోవాలి కానీ ఎలాంటిది చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలో తెలియక కూడా చాలామంది సతమతం అవుతూ ఉంటారు. సో అలాంటి వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చు. దానికి ఈ వాట్సాప్ నెంబర్ కనుక డీటెయిల్స్ పంపించినట్టయితే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతారు. అలా కాకుండా మీరు కాల్ కూడా చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ కాకుండా మిగిలిన నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే వివాహానికి సంబంధించి లేదంటే ఎలాంటి సంబంధం కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు, లేదంటే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలనుకున్నా సరే నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. ఓకేనమ్మా, మరొక కాలర్ నా తీసుకుందాం. హలో, నమస్తే అండి. శ్రీకాంత్ గారు మాట్లాడండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. శ్రీకాంత్ గారు చెప్పండి. అది కొద్దిగా మేడం గారు చెప్పండి శ్రీకాంత్ గారు. అది ఇదే మేడం, మా మేనత్త వాళ్ళ అబ్బాయి కొద్దిగా పెళ్లి కావట్లేదు మేడం. అయితే వాడికి స్టార్టింగ్ టైం ఏమైనా పడుతుంది మేడం. సరే, మీది కన్ఫ్యూజ్గా ఉంది. మీరు వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకుని కార్యక్రమం అయిన తర్వాత క్లారిటీగా మాట్లాడండి, సరేనా? ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అసలు మీరు మాట్లాడితే కొంచెం క్లారిటీ అయితే లేదు. సో మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో వాట్సాప్లో మాట్లాడండి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా సెకండ్ మ్యాచ్లు తీసుకురాలేదా అన్నారు కదా క్రిందటి వారం, అందుకని సెకండ్ మ్యాచ్లు తీసుకురావడం జరిగింది. అప్పుడు వధువు కావాలను అంటే అబ్బాయిలు ముందు చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 260K వస్తుంది. దీనికి వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్లికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ పిహెచ్డీ చేసి హైదరాబాద్లోని 27 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్, 15 CR ప్రాపర్టీ ఉంది. కులాంతర వివాహానికి రెండో పెళ్లికి 35 సంవత్సరాల అబ్బాయి, బీటెక్ చేశాడు. ఈయన బిట్స్ ఫిలానీలో చదువుకున్నాడు, MBA కూడా చేశాడు. ఇతను కూడా ఇక్కడ మంచి బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు ఇంటర్నేషనల్ బ్యాంకులో. 22 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి కులాంతర వివాహానికి రెండో పెళ్లికి అమ్మాయి కావాలి. ఓకేనమ్మా, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మీరు టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడరా? నమస్తే అండి. మా అబ్బాయి ఎంటెక్ చేశాడండి. చెప్పండి. అబ్బాయి ఎంటెక్ చేశాడండి, ప్రజెంట్ లెక్చర్ చేస్తుండు. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చర్ చేస్తుండు. సరేనండి. క్యాస్ట్ ఏమిటండి మోహన్ రావు గారు? వెల్మాస్ అండి. వెల్మాస్ మ్యాచెస్ ఉన్నాయండి, మనం చూద్దాము. మీరు వాట్సాప్కి కొంచెం అబ్బాయి ఫోటో, బయోడేటా, ఈరోజు మంచి రోజు కదా,
అందుకని పంపించండి. పంపిస్తే కనుక కార్యక్రమం అయిన తర్వాత మీతో మన ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడతారు. సరేనా? ఓకే అండి. ఓకే. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి, బయోడేటా మొత్తం. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ ఇందాక అమ్మాయిలు కావాలి అని నువ్వు చెప్పుకున్నావు, ఇప్పుడు అబ్బాయిలు కావాలి అనేవి రెండో పెళ్ళివి చెప్పేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ పిహెచ్డీ చేసి 36 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు. 36 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 24 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్టు ఈ అమ్మాయి కూడా 38 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. తర్వాత ఏంటంటే కొంతమంది కొన్ని అడుగుతూ ఉంటారు. ఏమనంటే కనుక, ఏమండి మరి మా అబ్బాయిలు చదవండి, మా అమ్మాయిలు చదవండి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా తీసుకొచ్చి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని స్పెషల్గా కొన్ని కులాలకి ప్రతి వారం కూడా మనం పేపర్స్లో కూడా యాడ్స్ ఇస్తూ ఉంటాం. అలా ఈ పేపర్ యాడ్కి సంబంధించినటువంటి ఒక వర్ణం మనం ఇచ్చాము. ఆ వర్ణానికి సంబంధించిన కొంత డేటా తీసుకొచ్చాను. అవి ఒక్కసారి చెప్పేసుకుందాం. ఓకేనమ్మా. ఓకే. అంటే ఇప్పటి వరకు పెద్ద వాళ్ళవి రెండో పెళ్ళివి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ సెకండ్ చిన్న వాళ్ళవే చెప్పుకుందాం. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. సరే. రమేష్ గారు నమస్తే అండి. చెప్పండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి రమేష్ గారు. నమస్తే. ఎవరికండి పెళ్ళి? హలో, మేడం. ఎవరికండి వివాహం? నాకేనండి. ఓకే. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? ఓకే, బీటెక్ చదువుకున్నారు. కులం ఏంటండి? ఓకేనండి. మీ ఫోటో డీటెయిల్స్ పంపించండి. పంపిస్తే కనుక చూద్దాం తప్పనిసరిగా. వాట్సాప్ నెంబర్కి కొంచెం పంపించండి, పంపిస్తే చూద్దాం. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. మీ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది కాల్ చేసి. ఓకేనమ్మా, ఆ ప్రొఫైల్స్ చూద్దాం ఇప్పుడు. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది, 200K వస్తుంది. ఈ అమ్మాయి కూడా 30 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి డేటా ఇంజనీర్గా హైదరాబాద్లోనే పనిచేస్తోంది. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, జనరల్ మెడిసిన్లో ఎండీ చేసింది పాప. 28 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఈఎంఐకి 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 250Kలో ఉంది. ఈఎంఐకి కూడా H1B ఉంది. 20 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది రెడ్డి క్యాస్ట్లో. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి, IIIT చేసి 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి. హైదరాబాద్లోనే, ఓన్లీ డాటర్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఫార్మసీ చేసింది. అమ్మాయి మెడికల్ కోఆర్డినేటర్గా పనిచేస్తోంది. 70,000 శాలరీలో ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 32 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'5" హైటు, ఎంటెక్. ఈ అమ్మాయి బిజినెస్ అనాలిసిస్ట్గా పనిచేస్తుంది. 1 lakh వస్తుంది నెలకి. అంతేకాకుండా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటూ ఉంటాయి. కొన్ని మాత్రం తీసుకురావడం జరిగింది. ఓకేనమ్మా, ఈ వివాహానికి సంబంధించి కూడా అందరూ ఎంత జాగ్రత్త పడినా సరే, వివాహానికి ముందు అటు ఇటు కూడా ఎంక్వైరీ చేసుకుని అన్నీ చేసినా సరే ఎక్కడో చోట తప్పిదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఏంటంటే 100 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయాలనేవారు. కానీ ఇప్పుడు ఒక అబద్ధం చెప్పినా సరే ఆ పెళ్లికి సంబంధించి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాగ జరగకుండా ఏం చేయాలంటారు? అస్సలు ముందు అబద్ధం చెప్పకూడదు. వివాహానికి ఇప్పుడు 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరంలో సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అడుగుపెట్టిందంటే ఏ రోజున ఎవరికి కూడా నేను వాళ్ళు చెప్పినవే చెప్పాను. అందుకే వాళ్ళని వీళ్ళని ముఖాముఖి పెట్టి మీటింగ్ అరేంజ్ చేసి మనం నిజాయితీగా వాళ్ళు చెప్పినవి చెప్పేసామనుకోండి, మాకు కూడా నిందలు ఉండవు. అందువల్ల అలా చేసే మూలానే నేను ఈవేళ మీ అందరి ముందుకి నేను రాగలుగుతున్నాను. ఆ నిజాయితీ మూలానే నేను నిలబడగలిగాను ఈ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో. అవి 17వ సంవత్సరంలో అడుగుపెడుతున్నామంటే అంతే. తర్వాత ఏంటి అంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగానే అడుగు వేయాలమ్మా. పెళ్ళిళ్ళకి ఎప్పుడు కూడా 100 సంవత్సరాలు కదా జీవితం.
అబద్ధాలు చెప్పామనుకోండి, పెళ్ళైన తర్వాత తెలిసిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ నిష్ఠూరాలు, నిందలు, గొడవలు వచ్చేస్తాయి. అందువల్ల వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం నిజం చెప్పినా కాసేపే నిష్ఠూరం, ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతారు. అంతేగాని చెప్పేసి ఎప్పుడైనా సరే నిజాయితీగా అన్నీ చెప్పే చూసారు. వివాహానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి నిస్సంకోచం లేదు. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. 9866044439 ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది, మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా అంటే వర్ణానికి సంబంధించి కులాంతర వివాహం కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదికగా ఉంది. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో వజ్రమ్మ గారు, మీ కాల్ అయితే కట్ అయింది. మీరు ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అండ్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి కేస్ట్లో అబ్బాయిలమ్మ 34 సంవత్సరాల అబ్బాయి, 5-11 హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో, అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 200K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి, ఈ అబ్బాయికి 30 సంవత్సరాలు కూడా లేవు, 28 సంవత్సరాలు. ఈ అబ్బాయి కూడా ఇక్కడ ఎండీ చేస్తున్నాడు. ఈయనకి ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. అబ్బాయి కూడా చాలా వెరీ బ్యూటిఫుల్ గాయ్. అయితే ఏంటంటే ఈ అబ్బాయికి ఎండీ చేస్తున్న అమ్మాయి కానీ లేకపోతే మామూలుగా బిజినెస్ పీపుల్ అన్నా ఓకే, మేము చేసుకుంటాం అంటున్నారు వాళ్ళు. ఇక్కడ ప్రాపర్టీ ఉంది, తర్వాత ఆంధ్రాలో ప్రాపర్టీ ఉంది, ఓ 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. అందువల్ల ఈ సంబంధం కావాల్సిన వాళ్ళు కూడా చిన్న అబ్బాయి మనకి కావాలి. 98 అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, అందువల్ల 96, 98 అలా 96 అబ్బాయిది, 97, 98 అమ్మాయిలు ఉన్నా మీరు వెంటనే సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైటు, యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఈ అబ్బాయి 300K వస్తుంది. తర్వాత ఏంటంటే 20 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాల అబ్బాయి, ఎంఎస్ చేశాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈయన వెల్ సెటిల్డ్ వధువు కావాలి, PR ఉంది. కెనడాలో సెటిల్ అయినటువంటి రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు. ఈ అబ్బాయి కూడా 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఆయన తగినటువంటి వధువు కావాలి, PR ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి అబ్బాయి, నెలకి నాకు 5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. అతనికి బిజినెస్ పీపుల్ వీళ్ళు. ఈ 100 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి సంబంధం కావాలి. ఓకేనమ్మా, మీరు స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని స్టార్ట్ చేసి 3 years అయింది. 1,12,000 మంది సబ్స్క్రైబర్స్ అయినారు. ప్రతిరోజు ఏదో ఒక మంచి వీడియో, వార ఫలాలు, మాస ఫలాలు, అంతేకాకుండా ఏదో మనకి అందరికీ ఉపయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక వీడియోలన్నీ పెట్టడం జరుగుతుంది. మన ఇంట్లో పిల్ల పెద్ద మనిషి అయితే ఏం చేసుకోవాలి, ఏమిటి ఆ యొక్క నక్షత్రం మంచిదా కాదా అనే దగ్గర నుంచి, తర్వాత పెళ్లి విషయాల దగ్గర నుంచి, జాతక విశేషాలు దగ్గర నుంచి, ఏ జాతకాల వాళ్ళు, నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలా పెళ్లి చేసుకోవచ్చు, నక్షత్రాలు అనేవి ఎలా చూసుకోవాలి, ఇవన్నీ విషయాలన్నీ కూడా 2,500 పైన వీడియోస్ ఉన్నాయి. అందువల్ల మీరు ఎవరైనా సరే ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి విషయం కొట్టుకుని చూసుకోవచ్చు. యూట్యూబ్లో రూపాయి ఖర్చు లేనటువంటి పని. ఓకేనండి, ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 ఈ నెంబర్కి ఫోటో మరియు బయోడేటా పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా, ఏ వర్ణానికి సంబంధించి కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ మరియు ఫోటో సెండ్ చేయండి. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరిళ్లలో శుభకార్యాలు జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ శ్రీ మాత్రే నమః. ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.